త్రిపురకి జ్వరంతో స్మరకం లేదసలు. అజిత్‌తో పంపించడానికి మహాలక్ష్మి అస్సలు ఒప్పుకోలేదు. మేమేదో మందులింపించక చంపినట్టు నువ్వొచ్చి ఉద్ధరిస్తున్నట్టుగా? ఇన్నాళ్ళు ఆమె మంచి చెడ్డలు చూసిన వాళ్ళం. ఇప్పుడు చూడమా? ఇవాళ ఉదయమే సీతాపతి వచ్చి మందించి వెళ్ళాడు. సీతాపతి అంటే మామూలు వైద్యుడేం కాదు. చుట్టుపక్కల రాష్ట్రాల నుండి వస్తారు అతడి దగ్గరికి. పసిరికల మందుల కోసం. ఎక్కడెక్కడి వాళ్ళో ఆయన కారులో తీసుకెళ్తారు. 2 రోజులు మా తమ్ముడు ఆయన ఇంటి ముందు పడిగాపులు పడి ఆయన్ని పట్టుకువచ్చాడు. ఇవాళ ఉదయమే ఆయన మందించి వెళ్ళాడు. తగ్గిపోతుందని చెప్పాడు. పరిస్థితి చూస్తే ఆమె చెప్పినంత మామూలుగా ఏం లేదు. త్రిపుర పచ్చగా పాలిపోయినట్టుగా ఉంది. పసుపులో అద్ది తీసినట్టుగా ఉంది. దానికి తోడు స్మరకం లేకుండా జ్వరం. అజిత్‌తో పాటు అక్కడికి వచ్చిన ప్రభాకరం ఆవిడ ఆడపడుచు ప్రాణం కంటే లోకపవాదులకే ఎక్కువ ప్రాముఖ్యాన్నిస్తుంది. కచ్చకు పుచ్చకు పసర్లు పోసే ఆవిడ ఆరోగ్యాన్ని ఈ స్థితికి తెచ్చారు. ఆవిడను నువ్విప్పుడు వదిలేసి వెళ్ళావంటే మళ్ళీ ఆమెను ప్రాణంతో చూస్తావనేది కల అన్నాడు. వాళ్ళు పంపించమంటే నేనేం చెయ్యగలను? బలవంతంగా ఎత్తుకెళ్ళలేదు కదా! అజిత్ నిస్సహాయంగా అన్నాడు. ఈ ఆడవాళ్ళు ఎంత లోక్యంగా, దూరంగా ఆలోచించగలరు? కొద్ది నెలల క్రితం సరిగ్గా ఇదే పరిస్థితి ఇక్కడ. గుండెల్లో నొప్పితో గిలగిలలాడుతున్నాడు విశ్వేశ్వర శాస్త్రి. పట్నం తీసుకువెళ్దామండి అన్నావు నీ అంతట నువ్వు ముందుకు వచ్చి. అప్పుడు ఆవిడ నిన్ను దేవుడుగా స్తుతించింది. భర్తను తీసుకొని చప్పున నీ కారును వచ్చేసింది. అది ఇంటి భారం మోసే మగ ప్రాణమైతే ఇది చస్తే భూమికి భారమే తగ్గుతుందనే ఆడప్రాణం. అది ఆడపడుచు ప్రాణం. ఇన్నాళ్ళు ఆవిడ మంచి చెడ్డలు చూసిన వాళ్ళం. ఇప్పుడు చూడమా అన్న దర్పం. ఎవర్నుండైతే త్రిపుర దగపడిందో చివరికి వాళ్ళ చేతికే ఆమెకు అప్పగించడానికి అభిమానం. ఇలాంటి సమయంలోనా ఆ పట్టింపు, అభిమానం? అజిత్ ఖిన్నవదంతో అన్నాడు. ఈ ఇంటి మనుషులు ఎంత మూర్ఖులో ఇదొక ఉదాహరణ. ముసలాయన్ని అడుగుదాం. ఆయన ఒప్పుకుంటే ఈవెన్ అడిగేదేముంది? ఇప్పుడో అప్పుడో రాలిపోయే పండుటాకులా ఉన్నాడు పరమేశం. హఠాత్తుగా ఎన్నో ఏండ్లు మీదికి విరుచుకుపడ్డట్టుగా అయిపోయాడు. పరిస్థితి ఆయనతో చెప్పాడు ప్రభాకరం. ఇంకా ఎన్ని చూడాలో నేను. పిల్లల ముందు నేను వెళ్ళిపోయే భాగ్యం భగవంతుడు నాకివ్వనట్టుగా ఉంది. ఈ మధ్య బాగా చూపు తగ్గిపోయిన పరమేశ్వం కళ్ళల్లో నీళ్లు చిమ్మల్లాయి. మీరు అధైర్యపడకండి. త్రిపుర సుందరిని అజిత్ చేతిలో పెడితే ఆమెను సంపూర్ణ ఆరోగ్యవంతురాల్ని చేసి తిరిగి మీకప్పగిస్తాడు. అజిత్ తండ్రిగారి వల్ల ఆమె జీవితానికి ఇంతేనా అన్యాయం జరిగిందనుకుంటే అజిత్ దానికి పరిహారం చెల్లిస్తున్నాడనుకోండి. కోడలు ఇష్టపడటం లేదనుకుంటావు కదా ప్రభాకరం? ఇంటి బాధ్యతల నుండి కొడుకు బ్రతికి ఉండగానే తప్పుకున్నవాడివి. ఇవాళో రేపో రాలిపోయే పండులాకుల్ని నేను. ఆమె బాధ్యత నేను తీసుకోలేను. ఆమె మంచి చెడ్డ వదినగారే చూడాలి. ఆమె మాట ప్రకారం నడుచుకోవడమే మంచిది. త్రిపుర సుందరి బ్రతికితేనే కదా ఆమె మంచి చెడ్డ చూడడం. త్రిపుర పోతేనే సమస్య ఉండదు. నాయనా, ఇంతకాలం నేను మోసాను. అన్నా మోసాడు. ఇప్పుడు కోడలు. ఆమెకే గంపెడు సంతానం. త్రిపురని మోయడం కూడా కష్టం కదా! ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు తాతగారు? ఏ జన్మ బంధమో! త్రిపుర పిన్ని అంటే నాకు ప్రాణ సమానంగా కనిపిస్తుంది. త్రిపుర పుణ్ణిని మీరెవ్వరూ ఇక మొయ్యనక్కర్లేదు. ఆమెను నాకప్పగించి మీరు నిశ్చితంగా ఉండండి దగ్గుతికతో అన్నాడు అజిత్. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడెలా కుదురుతుంది నాయనా? మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను తీసుకువెళ్తాను పిన్నిని. ఒప్పుకుంటే నిన్ను తీసుకువెళ్లడంలో దౌర్జన్యం ఉండదు. ఒక మనిషి ప్రాణాపాయంలో ఉంటే రక్షించడానికి
ఎవరి అనుమతి అక్కర్లేదసలు. తలుపు పక్కన ఉంది. ఈ మాటలని వింటూనే ఉంది మహాలక్ష్మి. ఎవరి అనుమతి అక్కర్లేదనగానే ఆవిడ బస్సుమన్న పాములా వచ్చింది ఇవతలికి. ఏమిటి? ఎవరి అనుమతి అక్కర్లేదా? ఇది పూర్తిగా మాకు సంబంధించిన వ్యవహారం. కల్పించుకోడానికి నువ్వెవరు? 25 నుండి ఆమె మంచి చెడ్డలు నువ్వు చూశావా? మగాడు విడిచిన ఆడదాన్ని భరించడమంటే మాటలు కాదు. అది మొగాణ్ణి విధించిందేమో గాని ఒక్కబాడు, ఒక్క నలుపు వచ్చే పని చెయ్యలేదమ్మా! బాధగా అన్నాడు పరమేశం. ఆమె చావు బ్రతుకుల్లో ఉంటే ఆమె మంచిగా చెడ్డదా అన్న చర్చ అనవసరం. అమ్మా! అజిత్ బాబు ఆమెను తీసుకుపోయినంత మాత్రాన మీరు ఇన్నాళ్ళు ఆమెను భరించిన కీర్తి ఎక్కడికి పోదు. ఆమెకు కామెర్లు ముదిరిపోయాయి. ఇక్కడ ఉంటే ఆమె చచ్చిపోవడం ఖాయం. ఆమె బ్రతికి ఎవర్ని ఉద్ధరించేది ఉంది అనుకుంటే అలాగే ఇక్కడ ఉంచనీయండి అన్నాడు ప్రభాకరం. అయ్యో! నాకెందుకండి ఇంత అసవాదు. మీరు బ్రతికించేవాళ్ళు. నేను చంపేదాన్నా? తీసుకెళ్ళండి. నాయనా! నాకే ఒక బరువు తప్పుతుంది. ఆడపిల్లలున్నదాన్ని. ఎక్కడ సంబంధం చూడబోయినా మీ ఇంట్లో మొగాణ్ణి వదిలేసిన ఆవిడ ఉందంటగా అని మొఖం పుట్టుకు అడుగుతున్నారు. జవాబు చెప్పలేక చస్తున్నాను అని విసవిస లోపలికి వెళ్ళిపోయింది. అఖిల కనిపించదేం అంటూ లోపలికి వచ్చాడు ప్రభాకరం. లోపలి గదిలో కళ్ళ నిండా నీళ్లు నింపుకొని ఉన్న అఖిల కనిపించింది. ఇక్కడున్నావా? ఏడుస్తున్నావెందుకు? అత్తకేమైనా అవుతుందన్నా? ఇక్కడుంటే ఘోరం జరిగిపోవడం ఖాయం. కాని అజిత్ బాబు తీసుకువెళ్తామన్నాడుగా. అతడు ఎంత శ్రమ అయినా, ఎంత డబ్బు ఖర్చయినా ఆమెను బ్రతికిస్తాడు. టైం లేదు. మీ అత్త బట్టలు ఓ సంచిలో పెట్టివ్వు దబ్బున. అఖిల కన్నీళ్లకు ఒక అత్త మీద బెంగే కారణం కాదు. అజిత్ వచ్చాడనగానే వాడి కళ్ళబడ్డవంటే చంపేస్తాను అని తల్లి కసిరి కూర్చోబెట్టేసింది. అమ్మ తిట్టిందని బాధ. ఇంటికి వచ్చిన మనిషిని చూడలేకపోతున్నానే బాధ. అఖిల ఏం మాట్లాడకుండా లేచి అత్త చీరలు, జాకెట్లు తన సూట్ కేసులో పెట్టి ఇచ్చింది. కారులో త్రిపురను పట్టుకొని కూర్చోవడానికి హాస్పిటల్లో ఆమె పనులు చూడటానికి తమ పనమనిషిని పంపాడు ప్రభాకరం. తీసుకెళ్లడం గొప్ప కాదు, ఆమెను ఆరోగ్యవంతురాల్ని చెయ్యడం గొప్ప. ప్రభాకరం అన్నాడు కారు కదులుతుంటే. అజిత్ ముఖమంతా పీక్కుపోయింది. కళ్ళు జ్యోతుల్లా ఉన్నాయి. జుట్టు దువ్వుకొని ఎన్ని రోజులైందో అన్నట్టుగా ఉంది. ఎప్పుడు శుభ్రంగా మడత నగలన్నట్టు ఉండే బట్టలు బాగా నలిగిపోయి మాసిపోయి ఉన్నాయి. నిన్న వెళ్ళి ఇవాళ ఈ అవతారంలో ఇంట్లో అడుగుపెట్టిన మనవణ్ణి చూసి ఏంటిరా, ఎలా ఉంది త్రిపురకు అని అడిగింది యశోదమ్మ గాబారాగా. నిన్నంతా మృత్యువుతో యుద్ధం చేసినట్లే డాక్టర్లు. ఇవాళ కొంచెం ఊపిరి పీల్చుకున్నారు. మొదటి కేసు తీసుకోవడానికే ఒప్పుకోలేదు డాక్టరు. పూర్తిగా విషమించాక తీసుకువచ్చారని చివాట్లు పెట్టాడు. ఎంతో ప్రాధేయపడిన మీదట కేసు తీసుకున్నారు. బెంగళూరుకో బొంబాయికో తీసుకెళ్లడానికి టైం లేదాయే. అయితే త్రిపురని ఇక్కడికి తీసుకువచ్చావన్నమాట. నన్ను తీసుకెళ్లరా, నేను చూస్తాను ఆత్రంగా అడిగింది. ముందు నన్ను చూడు నాయనమ్మా. మొన్న రాత్రి తిన్న చపాతీలు, ఇవాళ 2 అరటిపళ్ళు, ఒక ఆపిలు తప్ప ఏం తినలేదు. ఏమిటో త్రిపురకి అలా ఉందనగానే మతిపోయినట్టుగా అయిందిరా. ముందు స్నానం చేస్తావా, అన్నం తింటావా? స్నానం చేసొస్తాను నాయనమ్మా. స్నానం, భోజనం కోసం ఇంట్లో ఉన్న ఆ గంట సేపటిలో హాస్పిటల్కి 2 సార్లు ఫోన్ చేసి త్రిపుర పరిస్థితి గురించి తెలుసుకుంటూనే ఉన్నాడు అజిత్. 2 రోజుల తర్వాత త్రిపురకి మనుషుల మీద స్పృహ కలిగింది. కళ్ళు తెరిచి చూడటం మొదలుపెట్టాక పరిసరాలు కొత్తగా కనిపించాయి. మంచం పక్కన కొంగు పరుచుకొని పడుకున్న రత్తి త్రిపుర కదలడం చూసి చప్పున లేచింది. ఏం తల్లి, ఎలా ఉంది? మీ కొడుకు బయటున్నారేమో, పిలవనా? నేనెక్కడున్నాను?
ఎక్కడో నూతిలో నుంచి మాట్లాడుతున్నట్టుగా అడిగింది. ఇది పట్నం అమ్మగారు. మీరు ఆస్పత్రిలో ఉన్నారు. మీ కొడుకు, అదే మీ సవతి కొడుకు ఊరికి వచ్చి తీసుకువచ్చిండు మిమ్మల్ని అని మళ్ళీ మళ్ళీ జరిగింది వివరించి చెప్పింది. త్రిపురకి స్పృహ వచ్చిందని తెలిసి అజిత్, డాక్టర్లు గబగబా వచ్చారు. డాక్టరు స్టెత్ పెట్టి చూసి జ్వరం విడిచింది అన్నాడు. ఏవో టాబ్లెట్స్ మింగించి వెళ్ళాడు. అజిత్ త్రిపుర పక్కన కూర్చొని జ్వరం వల్ల చిక్కిపోయిన ఆమె చేతిని ఆప్యాయంగా నొక్కసాగాడు. ఆ రోజంతా జ్వరం లేకపోయినా మరో రోజు మళ్ళీ వెచ్చబడసాగింది. నా కోసం నువ్వు అనవసరంగా శ్రమ పడుతున్నావు. నేను బ్రతకను. బ్రతకాలని కూడా నాకేం లేదు. కానీ నాకొక కోరిక మిగిలిపోయింది. ఆ కోరిక తీరకుండానే చనిపోతే నా ఆత్మ పరితాపంతో ఇక్కడికిక్కడే తిరుగుతూ ఉంటుందేమోనని నా భయం. చెప్పు పిన్నీ. ఈ మలిసందెలో నిలబడి వెనుదిరిగి చూస్తే మీకెవ్వరూ కనిపించడం లేదా అని అడిగావు ఒకనాడు. జ్ఞాపకముందా? ఉంది పిన్నీ. జీవితం చివరి మెట్టు మీద నిలబడి ఉన్నాననుకుంటాను. ఒక్కసారి, ఒక్కసారి ఆయన్ని చూసి వెళ్ళిపోదామనిపిస్తుంది. సుందర్ అని మీ నాన్నగారితో పాటు డాక్టర్ చదివారు. నీకిదివరకు ఆయన గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎక్కడుంటారు పిన్నీ ఆయన? వాళ్ళ ఇంటికి నేను 2 సార్లు మాత్రం వెళ్ళాను. హిమాయత్ నగర్‌లో ఉండేది వాళ్ళ ఇల్లు. ఆ కాలంలో వాళ్ళది పెద్ద మేడ. ఇంతకు మించి ఇంటి అడ్రసు చెప్పలేను. కనుక్కుంటాను పిన్నీ. డాక్టర్ వచ్చి చూసి ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళాడు. అజిత్ ఆయనతో పాటు కన్సల్టింగ్ రూమ్‌కి వచ్చి కూర్చున్నాడు. మీరు మెడిసిన్ ఇక్కడే చదివారా? ఎందుకు? అవసరముంది. ఇక్కడే ఉస్మానియాలో చేశాను. మీది ఏ సంవత్సరం బ్యాచు? చెప్పాడు డాక్టరు. నాన్నగారు మీకు తెలుసనుకుంటాను. మీరు ఆయన కంటే సీనియర్ అనుకుంటాను. 2 సంవత్సరాలు తను నాకంటే జూనియర్. సుందర్ అని మెడిసిన్‌లో నాన్నగారికి క్లాస్‌మేట్. ఆయన గురించి మీకేమైనా తెలుసా? సుందర్ గురించి తెలియదు గానీ, రఘువీర్ అని ఇప్పుడు సిటీలో ప్రముఖ హార్ట్ సర్జన్. మీ నాన్నగారి బ్యాచ్. ఆయనకు బాగా తెలుసు. ఆయన అడ్రస్ ఇవ్వగలరా? డాక్టర్ రఘువీర్ అడ్రసు రాసిచ్చాడు డాక్టర్. సుందర్ తెలుసు. కానీ ఆయన్ని చూసి 10 సంవత్సరాల పైనే అయింది. కాలేజీలో పరిచయమే గాని పెద్దగా మాకు స్నేహం లేదు. వాళ్ళ ఇల్లు అస్సలు తెలీదు అన్నాడు రఘువీర్. అజిత్ తనని పరిచయం చేసుకొని సుందర్ గురించి అడిగినప్పుడు మీ బ్యాచ్ వాళ్ళ అడ్రస్లు కొందరివి ఇవ్వగలరా? డాక్టర్ రమేష్ అని ఇక్కడే గాంధీ హాస్పిటల్‌లో పనిచేస్తున్నాడు. కుమార్ అని మరొక డాక్టర్. ఈ ఇద్దరి అడ్రస్ మాత్రం ఇవ్వగలను. రాసివ్వండి. అడ్రస్ తీసుకొని థాంక్స్ చెప్పి బయలుదేరాడు అజిత్. చివరికి రమేష్ వల్ల సుందర్ అడ్రస్ తెలుసుకోగలిగాడు. కానీ అప్పటికి రాత్రి 10 అయింది. అంత రాత్రి వేళ ఆ అడ్రస్ వెతుకుతూ వెళ్ళడం బాగుండదని వెనక్కి వచ్చేశాడు. మర్నాడు ఉదయం కూడా జ్వరంగానే ఉంది త్రిపురకు. నిన్నంతా ఆయన కోసమే తిరిగాను పిన్నీ. చివరికి ఆయన అడ్రస్ సంపాదించగలిగాను. కలిశాడా? ఏమన్నాడు? ఉద్వేగంతో అడిగింది త్రిపుర. ఆయన అడ్రస్ సంపాదించేసరికి రాత్రి 10 అయ్యింది. అంత రాత్రి వేళ వెళ్ళడం బాగుండదని వెళ్ళలేదు. ఇవాళ 1, 2 పనులు అర్జెంటుగా చూడాల్సినవి ఉన్నాయి. అవి చూసుకొని మధ్యాహ్నం వెళ్తాను. ఆయన్ని తీసుకువస్తావు కదూ? ఉంటే తప్పకుండా తీసుకువస్తాను. నిన్న రమేష్ వల్ల కొన్ని సంగతులు తెలిసాయి. సుందర్ డాక్టర్‌గా ప్రైవేట్ ప్రాక్టీస్ చేసేవాడని, అది పెద్ద ఇంట్రెస్ట్‌గా చేసేవాడు కాదని, సితార్ వాదనంలో అపూర్వమైన ప్రజ్ఞ సంపాదించాడని, అప్పుడప్పుడు కచేరీలు చేస్తుంటాడని, పెళ్లి పెటాకులు లేని బ్రహ్మచారి అని, అతడి భగ్న ప్రేమికుడిలా చెప్పుకుంటారని, ప్రస్తుతం ఒక ముసలి తల్లి తప్ప ఎవ్వరూ లేరని. ఆ సంగతులేం చెప్పలేదు త్రిపురకు అజిత్.
అజిత్ పనులు పూర్తి చేసేసరికి మధ్యాహ్నం దాటిపోయింది. ఇంటికి వచ్చి అదరబదరగా భోంచేసి బయలుదేరాడు. గేట్ దగ్గరే ఉంది డాక్టర్ సుందర్, ఎంబీబీఎస్ అన్న నేమ్ ప్లేట్. పాతకాలం నాటి మేడ. అజిత్ కారు దిగి గేట్ తెరుచుకొని లోపలికి వెళ్ళాడు. తలుపులు మూసి ఉన్నాయి. కాలింగ్ బెల్ నొక్కాడు. ఎవరు అంటూ తలుపు తెరిచింది 30 ఏళ్ల వయసున్న ఓ యువతి. డాక్టర్ సుందర్ గారున్నారా? ఉన్నారు. లోపలికొచ్చి కూర్చోండి. మామయ్యకు చెప్తాను. ఆమె లోపలికి వెళ్ళి 5 నిమిషాల్లో తిరిగి వచ్చింది. మిమ్మల్ని గదిలోకి తీసుకురమ్మన్నారు. లేచి ఆమెను అనుసరించాడు అజిత్. సుందర్ లుంగీ బనీన్ మీద మంచం మీద పడుకొని ఉన్నాడు. మేనకోడలి సాయంతో నెమ్మదిగా లేచి కూర్చున్నాడు. ముఖం చూస్తే జబ్బుపడి అప్పుడే లేచిన మనిషిలా ఉంది. అజిత్ తనని పరిచయం చేసుకున్నాడు. డాక్టర్ మల్లికార్జున్ కొడుకుని. పేరు అజిత్ కుమార్. నాన్నగారు మీ గురించి చెప్పారు. మీరు ఆయనకి ఒకనాడు ప్రియమిత్రులని, ఒకసారి మిమ్మల్ని కలుసుకుందామని వచ్చాను. మృదువుగా చెప్పాడు. అలాగా, చాలా సంతోషం బాబూ. సుందర్ ముఖంలో ఆనందం వెళ్ళి విరిసినట్టుగా అయింది. మీ అమ్మా నాన్న న్యూయార్క్లోనే ఉన్నారా? ఆ, ఇంకొద్ది రోజుల్లో నాన్నగారు ఇండియా వచ్చేస్తున్నారు. ఇక్కడే నర్సింగ్ హోమ్ ఓపెన్ చేస్తున్నారు. తమ నర్సింగ్ హోమ్ కోసం బిల్డింగ్ కట్టివ్వడం, నాయనమ్మ కోసం తను ఇక్కడ ఉండిపోవడం, కొన్ని సంగతులు చెప్పి మీకు సుస్థి చేసిందా అని అడిగాడు. మొన్ననే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి వచ్చాను. కాలింకా నొప్పి తగ్గలేదు. ఏమైంది? నెల రోజుల క్రితం నా కార్కి యాక్సిడెంట్ అయ్యింది. ప్రాణమే పోవాల్సింది. కానీ ఎలాగో బ్రతికి బయటపడ్డాను. పాదంలో ఎముకలు విరిగిపోయాయి. ఆ కాలికి సిమెంట్ పట్టి చూపాడు. అడుగు కింద పెట్టి నడవలేను. కర్ర ఆసరనో మనిషి ఆసరనో కావాలి. పాదం తీసివేయడం బెటర్ అన్నారు. కానీ నేనే ఒప్పుకోలేదు. మీ అమ్మగారున్నారా? ఆవిడ మంచం పట్టి 2 సంవత్సరాలవుతుంది. పెరాలసిస్. ఇంట్లో ఆవిడను నన్ను చూసే దిక్కు ప్రస్తుతం మా పిన్ని మనవరాలు, ఇందాక మీకు కనిపించినామె. అమ్మా రాజేశ్వరి అని పిలిచాడు సుందర్. ఏమిటి మామయ్య? కాఫీ తీసుకురా అమ్మా. వద్దండి, నేను తీసుకోను. కాఫీ టీ మానేశాను. 10 నిమిషాల సేపు ఆ మాట ఈ మాట మాట్లాడారు గాని త్రిపుర సంగతి ఎవరి నుండి బయటికి రాలేదు. తన చదువు సంధ్యాల గురించి, ఇండియాలోనే ఉండిపోవాలనే తన నిశ్చయం గురించి చెప్తుంటే సుందర్ అత్యంత ఆసక్తితో విన్నాడు. నిన్ను చూస్తే నాకు చాలా సంతోషం కలుగుతుంది. మీ నాన్నగారికి చాలా భిన్నంగా ఉన్నాయి నీ మాటలు, నీ ఆలోచనలు. జీవితం పట్ల అతను ఏర్పరుచుకున్న దృక్పథం వల్ల అతడు చాలా విలువైన మనుషులను పోగొట్టుకున్నాడు. ముఖ్యంగా కన్నవాళ్లను చాలా బాధపెట్టాడు. మనిషి జీవితంలో ఎదగవలసిందే, కానీ అది తన వాళ్ళ మమతల పరిధి నుండి వెళ్ళిపోయి మాత్రం కాదు. విలువైన మనుషులంటే మా త్రిపుర సుందరి పిన్ని గురించేనా ఆ మాట అంది? త్రిపుర సుందరి గురించి నీకు తెలుసన్నమాట. చాలాసేపటి నుంచి నా మనసులో మెదులుతున్న ప్రశ్న. ఆవిడ బాగున్నారా? ఆవిడ ప్రస్తుతం చావుబ్రతుకుల మధ్య ఉన్నారు. జీవితంలో చివరి కోరికగా మిమ్మల్ని చూడగొరిగారు. మీ అడ్రస్ సంపాదించడం కోసం నేను ఒక రోజంతా కష్టపడాల్సి వచ్చింది. సుందర్ వెలవెలబోయినట్టుగా అయ్యాడు. ఆవిడకేమైంది? ఉద్వేగంగా అడిగాడు. జాండీస్ బాగా ముదిరిపోయాయి. ఆవిడకి సీరియస్ అయితే తెలిసి తనే వెళ్ళి ఆవిడ్ని తీసుకువచ్చి ఇక్కడ హాస్పిటల్లో చేర్చిన సంగతి చెప్పాడు. నేను మిమ్మల్ని తీసుకుపోవడానికి వచ్చాను. చూడాలని నాకు ఉంది. కానీ ఈ స్థితిలో, ఈ అవిటతనంతో ఆమె ముందుకు రాలేను. తలంతా తెల్లబడి 10 సంవత్సరాలు ముందుగానే ముసలివాణ్ణైపోయాను.
పాతికేళ్ల నాటి ఆ సుందర్‌ని తలుచుకుంటూ ఆమె పోవడమే నా మనసుకు హాయిగా ఉంటుంది. కానీ ఆమె పోవడమే నిజమైతే, ఆమె చివరి కోరిక తీరకుండా పోవడానికి కారణం మీరవుతారు కదా! నిజమే. కానీ ఏం చెయ్యను? ఈ అవిటతనాన్ని భరించే శక్తి నాకింక ఏర్పడలేదు. పాతికేళ్ల నాటి పడుచుదనంతో కనిపిస్తారని ఆమె మాత్రం ఎందుకనుకుంటుంది? ఆనాటి సౌందర్యాన్ని మీలో ఆమె చూడగలుగుతుంది. ఎందుకనుకుంటున్నారు? సౌందర్యానికి, వయస్సుకు అతీతమైనది ఏదో ఉంది కాబట్టే ఇన్నాళ్ల తర్వాత ఈ ఆఖరి నిమిషాల్లో మిమ్మల్ని చూడాలనుకుంటుంది ఆమె. ఈ 25 త్రిపుర సుందరిని ఒక్కసారి, ఒక్కసారైనా చూడాలని ఎన్నిసార్లు అనుకున్నానో. కానీ ఆమె నైర్మల్యమే ఆమెకు అభరం. ఆమె అభరాన్ని నష్టపరచకూడదనిపించేది. ఇన్నేళ్ల తర్వాత ఆమె నన్ను చూడగోరుతుంటే ఆమె ముందుకు రాలేననిపిస్తుంది. మీరు రావాలి. డాక్టర్ మిమ్మల్ని తీసుకువస్తానని త్రిపుర పిన్నికి నేను మాటిచ్చి వచ్చాను. ఒకసారి ఆమెను చూసిన తృప్తి మీకుంటుంది. ఆమె చివరి కోరిక తీర్చిన తృప్తి మన ఇద్దరికీ ఉంటుంది. రమ్మంటావా? ఈ గుండెల్లో దాచుకున్న జ్ఞాపకాల్లో అప్రశృతి ఏమీ పలకదు కదా! ఆమె జీవన నాటకంలో ఏ ఆనందాన్ని నేను చూడలేదు. తెరబడుతున్న ఈ సమయాన్ని నేను చూసి భరించగలనా? ముందుగా ఊహించుకొని భరించలేమనుకున్నవెన్నో తీరా ఆ సమయంలో వచ్చేసరికి మనసు నిర్లిప్తత వహిస్తుంది. లేవండి డాక్టర్. నేను మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకువెళ్తాను. కార్‌లో కూర్చున్నాక అడిగాడు సుందర్. చాలా సీరియసా? బ్రతికే ఆశేమీ లేదా? డాక్టర్లు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. ఎందుకో శ్రమకు తగ్గ ఫలితం దక్కడం లేదనిపిస్తుంది. 2 రోజుల తర్వాత పరిస్థితి ఇలాగే ఉంటే బెంగుళూరుకో, బొంబాయికో తీసుకువెళ్దామనుకుంటున్నాను. నాన్నగారికి కూడా కేబుల్ పంపించాను. పిన్నికి ఇలా సీరియస్‌గా ఉంది. రమ్మని. ఆయన వస్తే నాకు నిశ్చిత ఏర్పడుతుంది. తను డాక్టర్ కదా! అన్ని సంగతులు నాకంటే బాగా చూసుకోగలడు. పోతే ఇక్కడ నర్సింగ్ హోమ్ కట్టడంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఏర్పడ్డాయి. వాటికి కూడా పరిష్కరించి వెళ్ళొచ్చు అని తెలిపాను. త్రిపురకి జ్వరం విడుస్తూ చెమటలు పడుతున్నాయి. గుర్తుపట్టావా పిన్నీ? 2 చంకల కింద కర్రలతో నిలబడిన ఆయన్ని చూపిస్తూ అడిగాడు అజిత్. ఎందుకు గుర్తుపట్టలేననుకున్నావు అజిత్? వయసు పైబడంత మాత్రాన మనుషుల్ని గుర్తుపట్టలేమా? అది ఎప్పుడు మనసులో మెదిలే మనుషులను. త్రిపుర నీరసంగా నవ్వింది. జబ్బుతో కొద్దిగా నీరసించడం తప్పితే మీరు ఎక్కువగా మారలేదు త్రిపుర సుందరి. 25 నాటికి ఈనాటికి పెద్ద తేడా కనిపించడం లేదు. మీ జుట్టులో ఒక తెల్ల వెంట్రుక కూడా రాలేదు. శరీరం మీద ఒక్క ముడత కూడా ఏర్పడలేదు. జబ్బు వల్ల మీ సౌందర్య దీప్తి కొద్దిగా మసకేసినా మీ సౌందర్యం అక్షయం అనిపిస్తుంది. త్రిపుర స్నిగ్ధంగా నవ్వింది. ఈ వయసులో కూడా సౌందర్యోపాసన తగ్గలేదన్నమాట. మీ అమ్మగారు బాగున్నారా? మీకు పిల్లలా? పిల్లలు, భార్య ఆ బాదరబందిలేది ఓర్వలేక భగవంతుడు ఈ 2 పిల్లల్ని చంకల కిందికి వంచేశాడు. ఎలా జరిగింది? సుందర్ చెప్పాడు. అమ్మగారు బావున్నారా? మళ్ళీ అడిగింది. ఆవిడకి పక్షవాతం. 2 సంవత్సరాల నుండి బెడ్ మీద ఉంది. నేను బాగా ఉన్నప్పుడు ఆవిడ ఆలనా పాలనా నేను చూసేవాణ్ణి. ఇప్పుడు నన్ను చూడడానికే ఒక మనిషి కావాల్సి వచ్చింది. ప్రస్తుతం మా పిన్ని మనవరాలే మా ఇద్దరి అతీగతి చూస్తుంది. ఆవిడ వెళ్ళిపోతానని గొడవ పెడుతుంది. ఆవిడ సంసారం, పిల్లలు ఉన్నారు మరి. మా అన్న మనిషి లేక అతడెంత దయానీయమైన స్థితిలో ఉన్నాడో తెలిసి త్రిపుర మనసు కలుక్కుమన్నట్టుగా అయింది. అతడి దయానీయమైన ఈ స్థితికి తనే కారణం కదూ! మీరు రెస్ట్ తీసుకోండి త్రిపుర సుందరి. నేను మరోసారి వస్తాను. అజిత్,
నన్ను మా ఇంట్లో దిగపెట్టి రావాలి. పదండి డాక్టర్. నాయనమ్మ, నాన్న వస్తున్నట్టుగా కేబులిచ్చారు. ఇవాళ ఫ్లైట్‌కి వస్తున్నారు. ఓ గంటలో నేను ఏరోడ్రమ్‌లో ఉండాలి అని చెప్పాడు అజిత్. త్రిపురకి సీరియస్ అని రాస్తే వస్తున్నాడంటే ఆ బంధం తెంచుకున్నాననుకున్నాడే గాని పూర్తిగా తెంచుకోలేదన్నమాట. ఆ మమత ఇంత దూరం లాక్కు వస్తుందన్నమాట. దేవుడు చల్లగా చూసి ఇద్దరి మనసుల్లో ఆ కోపతాపాలు, ఆవేశకావేశాలు మాసిపోతే ఎంత బాగుండును? యశోదమ్మ చెమర్చిన కళ్ళతో అంది. ఎవరి దారిలో వాళ్ళు 25 బ్రతికారు. ఇంకా ఆ మనసులో ఏం మిగిలి ఉంటుంది నాయనమ్మా? ఫ్లైట్ దిగి కారు దగ్గరికి నడుస్తూ ఎలా ఉంది త్రిపురకు? అని అడిగాడు మల్లిక్. కొడుకుని అడిగిన మొదటి ప్రశ్న అది. మీకు రాసినప్పటి పరిస్థితిలో పెద్దగా మార్పేమీ లేదు నాన్నగారు. 16 నాల హిందూ యువకుడిగా అవతారం ఎత్తవన్నమాట. డాడీ అన్న పిలుపు మానేసి నాన్నగారు అని పిలుస్తున్నావు. స్వచ్ఛంగా తెలుగులో మాట్లాడుతున్నావు. నుదుట కుంకుమ బొట్టు. ఓహో! నాయనమ్మ బాగానే ట్రైనింగ్ ఇస్తుందన్నమాట. నాయనమ్మకి నచ్చిన మనవడిగా తయారైనావన్నమాట. మల్లిక్ నవ్వుతూ అన్నాడు. మీరు ఈ దేశంలో పుట్టి, పెరిగి ఆ దేశాన్ని ప్రేమించి గౌరవించారు. నేను ఆ దేశంలో పెరిగి పెద్దవాడినైతే ఈ దేశాన్ని గౌరవిస్తున్నాను. మీకు నాకు పెద్ద తేడా ఏముంది నాన్నగారు? కానీ నీది స్వధర్మం, స్వదేశం. నాది పరధర్మం, పరదేశం. అదే తేడా. అజిత్ స్టీరింగ్ అందుకొని స్టార్ట్ చేస్తూ ఇంటికా, హాస్పిటల్‌కా అడిగాడు. హాస్పిటల్‌కే పోనీ. ముందు డాక్టర్ గారిని కలిసి త్రిపుర కేసు గురించి వివరాలు తెలుసుకున్నాడు. తర్వాతనే త్రిపుర గదికి బయలుదేరాడు మల్లిక్. ప్రతి సాయంకాలం త్రిపురని చూడటానికి వస్తున్న నీరజ త్రిపురకి బత్తాయి రసం తీస్తుంది. దిండ్లని ఆనుకొని పడుకొని ఉంది త్రిపుర. అటూ ఇటూ డాక్టర్ అజిత్ నడవగా హుందాగా అడుగులు వేస్తూ నడుస్తున్న మల్లిక్‌ని చూసి తుల్లిపడ్డట్టుగా అయింది త్రిపుర. నీరజ దిగ్గున లేచి పక్కకు నిలబడింది. దృఢంగా, ఎత్తుగా అదే పర్సనాలిటీ. మీసాలు ఇంకొంచెం గుబురుగా, బుగ్గలు ఇంకొంచెం నిండుగా అయ్యాయి. మళ్ళీ దగ్గరగా వచ్చి పలకరింపుగా ఒక చిరునవ్వు మాత్రం నవ్వాడు. స్టెత్ తీసుకొని త్రిపుర గుండెల మీద, వీపు మీద పరీక్ష చేశాడు. వేలిగోళ్ళు, కంటిరెప్పల చూశాడు. 2 నిమిషాల తర్వాత గది బయటకు వచ్చేశాడు. డాక్టర్‌తో 5 నిమిషాలు మాట్లాడి త్రిపురకి మార్చవలసిన మందులు గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పి అజిత్‌తో ఇంటికి బయలుదేరాడు. పిన్నిని ఒక్క మాట పలకరించలేదేం నాన్నగారు? అజిత్ నొచ్చుకున్నట్టుగా అడిగాడు. డాక్టర్‌గా వచ్చానే గాని భర్తగా రాలేదు. భర్తగా కాకపోయినా ఒక బంధువుగా పలకరించడానికేం? ఇంకా వారం రోజులు ఉంటానిక్కడ. ఎంతైనా పలకరిస్తానులే త్రిపురని. ఇక్కడ హాస్పిటల్‌లో ఉంచి నేను సూచనివ్వడం కంటే ఆమెను పూర్తిగా నా కస్టడీలో పెట్టుకోవడమే మంచిదేమో? ఆమెను రేపు ఇంటికి తీసుకువద్దాం. నేను వస్తూ కొన్ని మందులు తీసుకువచ్చాను. వాటిని యూజ్ చెయ్యొచ్చు. 4 రోజులు గడిచాయి. రోజూ ఏదో ఒక పూట జ్వరం వచ్చే త్రిపురకు 2 రోజుల నుండి జ్వరం రాలేదు. ఒక సాయంకాలం నీరజ త్రిపుర జుట్టు విప్పి చిక్కు తీస్తుంది. యశోదమ్మ కొడుక్కోసం, నీరజ కోసం టిఫిన్ చేస్తుంది వంట ఇంట్లో. కామెర్లు అయిన వాళ్ళకి చమర్లు తిల్లు నిషేధంతో పాటు తలకి నూనె కూడా రాయకూడదని యశోదమ్మ చెప్పడం వల్ల నూనె లేకుండానే జుట్టు చిక్కులు తీస్తుంది నీరజ. అబ్బా! మెల్లిగా తలంతా పచ్చి ఉండలా ఉందమ్మా నీరజ. బాగా చిక్కులు పడిపోయాయి. త్రిపురత్త, నూనె పెడితే కాస్త తేలిగ్గా వచ్చేవి చిక్కులు. ఈ పూట జ్వరం ఏం రాలేదు కదా అంటూ వచ్చాడు మల్లిక్. త్రిపుర చేతిని పట్టుకు వదిలేసి జ్వరం కంట్రోల్ అయినట్టే. ఇవాళ ముఖంలో మంచి కళ కనిపిస్తుంది త్రిపుర. కళ్ళు మంచి తేటగా కనిపిస్తున్నాయి. మంచిదానివే. నాకు పూర్తి సహకారం అందిస్తున్నావు. నా డాక్టర్ జీవితానికే ఇదే
చరితార్థకమైన కేస్ అనుకుంటూ వేల వేల మైళ్ళ దూరం నుండి వచ్చాను. వచ్చినందుకు ఫలితం దక్కింది. చరితార్థకమైన కేసుని ఎందుకంటున్నారంకుల్? నీరజ అడిగింది. తెలిసి తెలియని వయసులో ఆమె మెడలో తాళి కట్టి ఆమె జీవితానికి ఏం లేకుండా చేశాను. కనీసం నా వైద్య పరిజ్ఞానం ఉపయోగించి ఆమెను మృత్యుముఖం నుండి బయటికి లాక్కురాగలిగితే నేను చేసిన పొరపాటుకు పరిహారం చెల్లినట్టుగా అవుతుందనుకుంటున్నాను. అందుకే అజిత్ రాయగానే బయలుదేరి వచ్చాను. త్రిపుర ఏమీ మాట్లాడలేదు. ఏదో ఒకటి 2 మాటలు తప్ప సుదీర్ఘమైన విషయాల మీద మాట్లాడే ఓపిక కూడా ఆమెకు రాలేదు. నీరజకు చెప్పలేనంత ఆశ్చర్యం. ఇంత సన్నిహితంగా వ్యవహరించే ఈ మనిషేనా త్రిపురతతో సుఖపడలేదని మరో పెళ్లి చేసుకొని తన దారి వేరే చూసుకుంది అని. మరొకటి కూడా ఆశ్చర్యంగా ఉంది. 50 ఏండ్ల వయసులోనూ 30 ఏండ్ల యువకుడిలా అతడెంతో చలాకీగా, చురుకుగా ఉన్నాడు. జుట్టులో తెల్లు వెంట్రుకలు ఆక్రమణ ఇంకా మొదలుపెట్టలేదు. మనిషి ఎంతో దృఢంగా, హుందంగా ఉన్నాడు. త్రిపురత ఈయన 10, 12 ఏండ్ల క్రితమే వయసు ముందుకు నడవడం ఆపేశారా అనిపిస్తుంది. మల్లిక్ అప్పుడే వచ్చి కూర్చొని వాసుదేవ్‌తో, అతడి భార్యతో ఆ మాట, ఈ మాట మాట్లాడుతున్నాడు. సాధన బయట నుండి వచ్చి చూసి చూడనట్టుగా పైకి వెళ్ళిపోయింది. అంకుల్ వస్తే ఏం మాట్లాడకుండానే వెళ్ళిపోతావేమే అని పిలిచింది తల్లి. వచ్చి మౌనంగా నిలబడింది సాధన. ఏమ్మా! బావ ఏమంటున్నాడు? అఖిలాండేశ్వరి, అఖిలాండేశ్వరి అని మంత్రం జపం చేస్తున్నాడు. ఊరుకో సాధన, అలాంటి విషయాలు అంకుల్‌తో చెప్పడం ఎందుకు? రాధ కసిరింది. చెప్పక భయమేమిటమ్మా? ఆ సంగతి కప్పిపుచ్చి నన్ను బావకిచ్చి చేసెయ్యాలనుకుంటున్నారేమో. అదేం కుదరదు. నేను చస్తే చేసుకోను బావను. టకీటకీమని మాట్లాడి చరాలున వెళ్ళిపోయింది సాధన. శక్తి ఉపాసన ప్రారంభించడమేమో అనుకున్నాను. కానీ మీ మాటలు వాళ్ళు అది కాదనిపిస్తుంది. అఖిలేండేశ్వరి ఎవరు? అడిగాడు మల్లిక్. మీ మొదటి భార్య మేనకోడలు అంటూ వివరాలు చెప్పింది రాధ. అజిత్ ఆ పిల్ల విషయంలో చాలా ఆసక్తి కనబడుతున్నాడు. మస్తే మాంసాలు మానేయడం, సనాతనచార, పరుశీల ముఖాన బొట్టు, పూజలు, యోగనాసనాలు ఇవన్నీ వాళ్ళ నాయనమ్మని మెప్పించడం, ఆ అమ్మాయి కోసమే అతడి పట్ల పడుతున్నాడని అనుమానం వచ్చింది. అమ్మాయి బాగుంటుందా? మీ మొదటి భార్యలాగే చాలా అందగత్తెలేండి. అయినా వాళ్ళకి మనకు ఎక్కడ కలుస్తుంది? మీరంతా ఒకటైపోతున్నారు. మేము మా భావనే పరాయి వాళ్ళం అయిపోయేట్టున్నాం. అజిత్‌కి ఆ సవతి తల్లి మీద ఎంత అపేక్ష? అజిత్ వెళ్ళి ఆమెకు వైద్యం చేయడం కోసం తీసుకువస్తే, ఆమెకు వైద్యం చేయడం కోసం మీరు అన్ని వేల మైళ్ళ నుండి పరిగెత్తుకు వచ్చారు. ఇదంతా ఏమనుకోవాలి? భార్యాభర్తల బంధం తెగదని అనుకోవాలి అన్నాడు వాసుదేవ్ కొంచెం నిష్ఠూరంగా. ఈ మధ్య భావన ఉత్తరం రాసింది అన్నగారికి. తనకి ఇండియా రావడం బొత్తిగా ఇష్టం లేదని, ముఖ్యంగా తన కూతురికి ఇష్టం లేదని, అది అక్కడే చదువుకోవడానికి ఇష్టపడుతుందని. కనీసం దాని చదువు పూర్తి చేసే వరకైనా అక్కడుందామంటే మల్లిక్ ఒప్పుకోవడం లేదని. ఈ మధ్య ఈ విషయం మీద భార్యాభర్తలిద్దరికీ మనస్పర్ధలు ఏర్పడ్డాయని కూడా రాసింది. అంటే నా పెద్ద భార్యతో కాపురం మొదలు పెడతానని మీరు బాధపడుతున్నారా? కొంచెం సీరియస్‌గా అడిగాడు మల్లిక్. భయమేమిటి? జరగబోతున్నది అదే. త్రిపుర గురించి మీరు చాలా తక్కువ అంచనా వేసినట్టున్నారు. 25 ఏళ్ల తర్వాత కూడా త్రిపుర ఒక్క నిప్పురవ్వలాగే ఉందని నా అనుమానం. ఆమెను మొగాడే కాదు, ఏ మగాడు కూడా చేరలేదు. ఇద్దరి భార్యలతో కాపురం మజాగా ఉంటుందని నేను సరదాపడ్డ త్రిపుర అందుకు సహకరించదు. అస్వస్థతగా ఉంది. పౌరుషం, పట్టుదల సడలించుకుందే గాని లేకపోతే అజిత్ వైద్యం కోసం తీసుకురాగలిగేవాడు కాదు. చాలా మంకుతనం మనిషి. ఆవిడ మీద మీకు చాలా గౌరవం ఉన్నట్లుందే అన్నగారు? అడిగింది రాధ.
మారుతున్న కాలానికి అనుగుణంగా మారిపోయిన మనిషిని నేను. దేశకాల పరిస్థితులకు లోబడని మనిషి ఆమె. అయినా కూడా ఆమెను కించపరచాల్సిందేమీ లేదు. స్వచ్ఛమైన వ్యక్తిత్వం ఆమెది. భర్త లేకపోయినా సరే, కాపురం లేకపోయినా సరే, తనకు నమ్మిందాన్ని వదలనని మనిషి ఆమె. అజిత్ ఆ పిల్లను వేలాడుతున్నాడంటే మీరు ఒప్పుకుంటారా? పెళ్లి విషయంలో సర్వ స్వతంత్రాలు అజిత్‌కి ఉంటాయి. తనకి తగిన పిల్ల అనుకుంటే అతడి నిర్ణయాన్ని నేను కాదనను. మరి భావన ఏమంటుందో నాకు తెలియదు. కానీ అజిత్‌కి వాళ్ళు పిల్లనిస్తారా? ఆ సంగతి మాకెలా తెలుస్తుంది? అజిత్‌కి ఆ పిల్ల అంటే చాలా ఇష్టమని ఆ పిల్లను మెప్పించడం కోసమే సనాతన బ్రాహ్మడి అవతారం ఎత్తాడని గ్రహించాం. వన్ వే ట్రాఫికా? ఆ పిల్లకి అజితుడంటే ఇష్టమే అన్నట్టుంది. ఆ రోజు రాత్రి వంటతడు కంచంలో వడ్డించిన భోజనం తెచ్చి టేబుల్ మీదుంచాడు. మళ్ళీ చేతులు కడుక్కొని వచ్చాడు. అజిత్‌కి కింద పీట వేసి పుల్కాలున్న ప్లేట్ పెట్టాడు వంటతడు. మల్లిక్ తన కంచం నీళ్లు తీసుకొని వచ్చి కింద బాసింపట్టు వేసుకో కూర్చున్నాడు. అజిత్ చేతులు కడుక్కొని వచ్చాడు. కింద కూర్చున్నారెందుకు నాన్నగారు? టేబుల్ భోజనం బోరు కొట్టిందిరా. పంచ కట్టుకున్నప్పుడు, తొందరేం లేనప్పుడు టేబుల్ మీద భోజనం చేయడం అనవసరం. టేబుల్ మీద భోజనం సూటు బూటు విడవని వాళ్ళ భోజనమని గ్రహించారన్నమాట. నిన్ను చూశాక చాలానే గ్రహిస్తున్నాన్రా అని చిన్నగా నవ్వి, తిని తిరిగే వయసులో ఈ పుల్కాల తిండేమిట్రా అని అడిగాడు. కొడుకు తిండి చూసి బాధపడుతున్నట్టుగా. ఒక్క పూట అన్నం, రెండో పూట తేలికైన ఆహారం తీసుకోవడం వల్ల శరీరం, మనసు తేలిగ్గా, ప్రశాంతంగా ఉంటాయి నాన్నగారు. యోగం, యోగనాసనాలు చేసే వాళ్ళకి ఇది ఎంతో అవసరమైంది. చివరికి సన్యాసుల్లో కలిసిపోతావా ఏంట్రా? నువ్వు పూర్తిగా చెడిపోయావురా ఇక్కడకు వచ్చి. ఈ వయసులో నీకు యోగం, యోగనాసనాలు ఏమిటి చెప్పు? యోగాసనాలు ఆరోగ్యరీత్యా శరీరానికి చాలా మంచివని చాలామంది శాస్త్రవేత్తలు ఒప్పుకున్న సంగతేగా నాన్నగారు. ఇహ యోగం అంటే కేవలం ముక్తి కోసం చేసేదే కాదు. యోగం వల్ల మనసు మీద, శరీరం మీద ఆథారిటీ సంపాదించుకోవచ్చు. మనసుని మంచి క్రమశిక్షణలో ఉంచగలుగుతాం. ఏమిటో నువ్వు ఎదిగిపోయావో తేల్చుకోలేకుండా ఉన్నాను. ఈరోజు మీ అంకుల్ ఇంటికి వెళ్తే అక్కడ ఆశ్చర్యకరమైన సంగతి ఒకటి తెలిసింది. ఏమిటి అన్నట్టు చూశాడు అజిత్. మనకి వాళ్ళకి ఆచార వ్యవహారాల్లో చాలా తేడా. అదే పాయింట్ మీద నేను త్రిపుర విడిపోయామని నీకు తెలుసు కదా. నువ్వు అదే గోతిలో పడాలనుకుంటున్నావా? అప్పటికి ఇప్పటికీ ఏమీ మారని ఆ ఇంటి పిల్లని చేసుకొని సుఖపడగల అనుకున్నావా? తనంటే నాకిష్టమైనప్పుడు తనకనుగుణంగా నా పద్ధతులు, ఆలోచనలు మార్చుకోవచ్చు కదా. రాధ అబద్ధం చెప్పలేదన్నమాట. ప్రేమించడం మొదలుపెడుతూనే తన జీవితాన్ని ఆ అమ్మాయికి అనుగుణంగా మార్చుకున్నాడన్నమాట. కొడుకు మాటలెప్పుడూ చిత్రంగా ఉంటాయి. 25 నిండకుండానే ఇతడి ఆలోచనలు తన నుండి విడిపోయి స్వతంత్రంగా, పూర్తిగా తనకు విరుద్ధంగా పరిభ్రమిస్తున్నాయి. తన పోలిక ఒక్కటి కూడా రాలేదు ఇతడికి. ఆడదానికనుగుణంగా మారిపోయే మొగాడికి అనుగుణంగా మారాలి అనే సమాజం మనది. ఆ సమాజానికి నేను కట్టుబడదలుచుకోలేదు నాన్నగారు. నేను నాకంటూ ఒక కొత్త సాంప్రదాయం సృష్టించుకుంటాను. నేను ప్రేమిస్తున్న అమ్మాయి నన్ను ప్రేమించడమే జరిగితే మా 2 జీవితాలు కలవడానికి నా అభిరుచులు, ఆలోచనలు అడ్డు రానివ్వను. ఈ పెళ్ళికి నేను, మీ అమ్మ అంగీకరించకపోతే? ఈ విషయంలో సర్వ స్వతంత్రాలు నావేనని చెప్పారుగా నాన్నగారు. కొంచెం చిన్నబుచ్చుకొని అన్నాడు అజిత్. ఇచ్చిన స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకుంటుంటే చూస్తూ ఊరుకోగలేంగా. నువ్వు హిందువువి.
16 నాళ్ల హిందువుగా జీవించదలుచుకున్నవాడివి. మాతృదేవో భవ, పితృదేవో భవ, తల్లిదండ్రుల మాట జవదాటలేడు. మంచి హిందువు కాదలుచుకున్నవాడు. అజిత్ ఒక విధమైన విరక్తితో అన్నా, అఖిలతో నా పెళ్లి జరగదు నాన్నగారు. జరుగుతుందనుకున్నప్పుడు తప్పకుండా మీ అంగీకారాన్ని, ఆశీర్వాదాన్ని తీసుకుంటాను. అఖిలతో నీ పెళ్ళెందుకు జరగదు? వాళ్ళు స్వచ్ఛమైన బ్రాహ్మణులు, సాంప్రదాయబద్ధులు. నాకు తండ్రి బ్రాహ్మణుడైనా తల్లి బ్రాహ్మణి కాదుగా. అఖిలను నాకు కాలు కడిగే కన్యాదానం చేయడానికి తల్లి, మిగతా పెద్ద మనుషులెవ్వరూ ఒప్పుకోరట. వాళ్ళు ఒప్పుకునేదే అఖిల నాతో పెళ్లికి అంగీకరించదు. జరిగితే పెళ్లి ప్రేమించిన ఆ పిల్లతోనే జరగాలి, లేకుంటే లేదు అన్న నిర్ణయమేం చేసుకోలేదు కదా. మళ్ళీ భయంగా అడిగాడు. ప్రస్తుతం నేను ఈ పెళ్లి అనేది జీవితానికి ఎంతవరకు అవసరమని ఆలోచిస్తున్నాను నాన్నగారు. ఏదో బాంబ్ పడ్డట్టుగా ఉలిక్కిపడ్డాడు మళ్ళీ. భగ్న ప్రేమ నిన్ను ఈ ప్రశ్న వేసుకున్నట్టుగా చేసిందిరా. అక్కర్లేదన్న జవాబు కూడా వచ్చేట్టు చేస్తుంది. చివరికి నువ్వు సమస్యల్లో కలిసిపోతావేమో అన్న భయం నిజం చేసేట్టున్నావు. నేను సమస్యలో కలిసిపోనని మీకు హామీ ఇస్తున్నాను నాన్నగారు. ఈ ప్రపంచంలో ఉండి కూడా ఎవరికీ చెందకుండా ఉండటం అంటే నాకు అసహ్యం. నిర్ఘాతంగా రాలిపోవడమంటే అంతకంటే అసహ్యం. అయితే మరో సుందరిని అవుతావా? అంతకంటే సన్యాసివి అయితేనే సుఖపడిపోతావు. త్రిపుర తన జీవితపు విలువలు చూసుకుందే గాని ఒక నిండు జీవితాన్ని సర్వనాశనం చేసింది తెలుసా? డాక్టరుగా ఎంతో అభివృద్ధిలోకి రావాల్సిన వాడు, కానీ జీవితం పట్ల అతడి ఆశలన్నీ నరికివేసింది త్రిపుర. వాణ్ణి తలుచుకుంటే నాకు హృదయశూల్యంగా ఉంటుంది. మీకా సంగతి తెలుసా నాన్నగారు? విస్మయంగా అడిగాడు అజిత్. 25 క్రితమే నాకా సంగతి తెలుసు. మొన్న నువ్వు సుందర్‌ని త్రిపుర దగ్గరికి తీసుకువచ్చిన సంగతి కూడా తెలుసు. ఎలా ఉన్నాడో చూద్దామని మొన్న వెళ్ళాను. నువ్వొచ్చిన సంగతి చెప్పాడు. వాళ్ళమ్మ పాపం మంచంలో నుంచి లేవలేదు. కానీ బాగానే మాట్లాడగలదు. త్రిపురకు పెట్టని శాపం లేదామె. మా వాడి నిండు నూరేళ్ల బ్రతుకును నాశనం చేసింది. రాక్షసి. మరో 10 జన్మలు ప్రేమించిన వాళ్లకు దూరమై అల్లాడిపోవాలి అని ఎన్నెన్ని తిట్టిందో. ఇందులో పిన్ని కావాలని చేసిన నేరమేమిటి? సుందర్ అంటే ఆమెకు ఆరాధన. ఆమె అంటే అతడికి అనురాగం. పెళ్లి చేసుకుంటే ఏం పోయింది? ఒక నియమానికి కట్టుబడి నడిచినప్పుడే మనిషికి ఒక విలువ, ఔన్నత్యం. ఆ నియమం తప్పితే మనిషి స్థాయి దిగజారిపోతుంది. ఇవాళ మీరు గౌరవిస్తున్నారంటే, నేను గౌరవిస్తున్నానంటే ఆమె ఆ నియమానికి కట్టుబడి ఉండడమే కారణం. ఇన్నేళ్ల తర్వాత కూడా మీ స్నేహితుడి హృదయంలో ఆమె పొందిన స్థానం పదిలంగా ఉందంటే ఆమె నియబద్ధురాలు కావడమే కారణం. జీవితాలు తగలబడిపోయాక ఈ నియమాలు, నిష్టలు ఎందుకో నాకర్థం కాదు.